హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో మరొక రెసిపీ అండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మ్యాంగో సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మ్యాంగో తోటి తురుము పచ్చడి నేను ఎలా పెడతాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సాల్ట్, కారము కరెక్ట్ కొలతలు తీసుకుంటే 1 year వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తురుము పచ్చడి చేయడానికి ఇలా 4 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి. మామిడికాయకి పైన పీల్ అంతా తీసేసి ఇలా తురుము పట్టి పెట్టుకోవాలి. తురుము పట్టిన తర్వాత నాకు 2.5 కప్పు అయితే వచ్చిందండి. 2.5 కప్పు కొలతకి తగ్గట్టుగా నేను ఆవాలు తీసుకుంటున్నాను. నేను కప్పు మెజర్మెంట్ కూడా చూపిస్తాను ఏం కప్పు అనేది. 1 కప్పు తురుముకి 1 స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు వేస్తే సరిపోతుంది. నాకు 2.5 కప్పు కాబట్టి 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఈ కప్పు కొలత అయితే తీసుకున్నాను. దీంతో 2.5 కప్పు అయితే మ్యాంగో తురుము వచ్చింది. ఆ కప్పుతోటే 1/2 కప్పు సాల్ట్ తీసుకున్నాను. 1/2 కప్పు కారం తీసుకున్నాను. మెంతులు, ఆవాలు వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మ్యాంగోలో వేసి కలుపుకోవాలి. ఇలా కరెక్ట్ కొలతలు తీసుకుంటే మనకి పచ్చడి ఎన్ని రోజులున్నా చెడిపోదండి. మామిడికాయ తురుము పచ్చడికి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే తాలింపు పెడుతున్నాను. ఈ తాలింపులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. మ్యాంగో పికిల్ అంటేనే వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీ అండి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇలా ఆయిల్లో వేయించి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. తాలింపు పూర్తిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారేలోపు మామిడి తురుముకి ఉప్పు, కారము, ఆవపిండి పూర్తిగా పట్టేలాగా కలుపుకుందాము. నేను ఇందాక పసుపు వేయలేదండి. పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. తురుము అంటే కొంచెం ముద్దగా ఉంటుంది కదా, కారము మొత్తం పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం టైం తీసుకున్నా పర్లేదండి. పూర్తిగా మొత్తం కలుపుకోవాలి. కారము, ఉప్పు కరెక్ట్గా ఉంటే పచ్చడి ఎన్ని రోజులైనా సరే మనకి స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. మామిడికాయ పచ్చడిని ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం, కానీ అంతకుముందు పాతకాలంలో జాడీల్లో పెట్టేస్తే 2 years వరకైనా అలాగే ఉంటుంది. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ అసలు కలపద్దు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఆయిల్ హీట్ చేసి వేసైనా కలుపుకోవచ్చు. ఆయిల్ వేసి కలిపిన తర్వాత మొత్తం ఒక నైట్ అంతా పక్కన పెట్టి వదిలేసేయాలండి. వెంటనే తింటే అంత టేస్ట్ అనిపించదు. ఒక నైట్ కొంచెం మగ్గిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అలాగే తినేయచ్చు. నేను ఈ పచ్చడి చేసేటప్పుడే మా అమ్మాయి వాళ్ళు అయితే వచ్చేసారండి. ప్లేట్లో అన్నం వేసుకొని మేము తినేస్తామని. అలా కన్నా ఒక్క నైట్ అలా వదిలేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.